కంగ్రాచులేషన్స్ మ్యామ్. మీకు ఎలా అనిపించింది రిజల్ట్ పాజిటివ్ అని చెప్పగానే? చాలా టెన్షన్ ఉండే స్టార్టింగ్ లో. రిజల్ట్ ఏమైతుందా నిన్నేనా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన 2 వీక్స్ అలానే ఉంది? ఏం లేదు, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయినాక ఇట్స్ ఓకే అని చెప్పి నార్మల్ గానే ఉంది. ఎందుకంటే ఎందుకు స్ట్రెస్ తీసుకోవడం దట్స్ వెరీ ఇంపార్టెంట్. అలానే ఉన్నా ఇంట్లో సపోర్ట్ చేసింది. ఓకే ఓకే. సో ఎలా ఉండింది మీది ట్రై చేసే టైం నుంచి రిజల్ట్ వచ్చే వరకు నీ జర్నీ ఎలా ఉండింది? ఫస్ట్ ఐఓఐ చేసినప్పుడు ఓకే అవుతుంది అనేసి ఇప్పుడైనా పాజిటివ్ అనుకున్నాము, అప్పుడు అలాగే అనుకున్నాం. కానీ గాడ్స్ ప్లేస్ అప్పుడు ఇంకా సెట్ అవ్వలేదు, కాలేదు కాబట్టి ఓకే వీఆర్ ఇంకా అప్పుడు అదే మూడ్ లో ఉంటే అప్పుడు తర్వాత కూడా ఐఓఐ అనుకున్నాం. మళ్ళీ తర్వాత మళ్ళీ ఐ థింక్ స్కాన్ చేసి నాకు గుర్తుంది మనకి ఆ లో AMH ఉంది, ఈ నెల ఎగ్ నంబర్ మంచిగా కనబడుతుంది. ఐ థింక్ IVF లో ఎక్కువ ఛాన్స్ ఉంటది, ఎందుకు మనం టైం వేస్ట్ చేయడం అన్నట్లు వెళ్ళిపోయాము. ఒకసారి నేను కూడా ఆలోచించాను. ఆన్ స్పాట్ ఒకటే సెకండ్ లో డెసిషన్ తీసుకుంటే నేనే షాక్ అయిపోయి గాడ్స్ గ్రేస్ వల్ల ఆయన అనిపించింది సక్సెస్. కొందరికి చాలా ఎంబ్రియోస్ వస్తాయి బట్ వాళ్ళకి రిజల్ట్ రాకపోవచ్చు, అది ఇంకా ఫ్రస్ట్రేటింగ్ ఉంటుంది మనకి. బికాస్ నీ ఏజ్ తక్కువ ఉంది, నీ లైఫ్ స్టైల్ అంటే నువ్వు ఫుడ్ కానీ అవన్నీ మంచిగా తీసుకుంటావు కాబట్టి వచ్చిన 2 గుడ్ క్వాలిటీ వచ్చాయి, అందుకని ట్రాన్స్ఫర్ చేయగానే నీ గాట్ ద రిజల్ట్.